ఫోన్స్ అంటే లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రికవరీకి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. టోటల్గా ఈ రోజుకి సంబంధించి 555 మొబైల్ ఫోన్స్ని రికవర్ చేసి మనము విక్టిమ్స్ ఎవరైతే కంప్లైనెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఈ సంవత్సరం మొత్తం కలిపి మనకి కంప్లైంట్స్ మనకు టోటల్గా ఈ ఎక్కడున్నా టోటల్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ 2400 కంప్లైంట్స్ వచ్చాయి. అంటే మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నట్టు. వాటిల్లో ఈ రోజుతో కలిపి 1060 మొత్తం 1060 రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా ఆల్రెడీ ఐడెంటిఫై చేసి అంటే ఇంకొక 360 ఫోన్ల వరకు ఐడెంటిఫై చేసి ఉన్నాయి. వాటిని మనం ఇంకా రికవరీ చేయవలసి ఉంది. సో టోటల్గా ఈ సంవత్సరం చూసుకుంటే 1390 ఫోన్ల వరకు ట్రేస్ చేశారు. అందులో 1060 వరకు ఈ రోజుతో కలిపి మనం విక్టిమ్స్కి ఇవ్వగలుగుతున్నాం. రిమైనింగ్ ఫోన్స్ని మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రేసబిలిటీ అంటే మనం ఎలా చెప్తామంటే ఒక మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసేస్తారు దాన్ని. మళ్ళీ ఎప్పుడైనా ఒక్కసారైనా వాళ్ళు ఆన్ చేస్తే దాన్ని మనం ట్రేసబిలిటీలోకి తీసుకొచ్చి చేయడం అన్నది జరుగుతుంది. ట్రేసబిలిటీ మనకు 65% వరకు ఉంది. బట్ అందులో రికవరీ మనకు ఆల్మోస్ట్ 80% వరకు ఉంది. సో రిమైనింగ్ 20% రికవరీ చేయవలసి ఉంది. ఇది టోటల్గా మనకి ఈ CEIR పోర్టల్ ఏదైతే ఉందో అంటే మన మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే బ్లాక్ చేపించి రిజిస్టర్ చేసుకోవాల్సిన పోర్టల్ ఏదైతే ఉందో ఈ పోర్టల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి 4.5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు మొత్తం ఈ జిల్లాలో 4700 కంప్లైంట్స్ వచ్చాయి. అందులో పోయిన సంవత్సరం వరకు 1600 ఇవ్వగలిగాము. అంటే పోయిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కలిపి 1600 ఫోన్లు మాత్రమే రికవరీ చేయగలిగాము. ఈ ఒక్క సంవత్సరంలోనే మనం 1060 వరకు రికవరీ చేయగలిగాం. సో రిమైనింగ్ మొబైల్స్ని కూడా మనం రికవరీ చేసి విక్టిమ్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.